నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారో, నాగుల చవితి రోజే పాముల్ని ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం నాగేంద్రుడు నాగుల చవితి రోజు శివుని మెడలో వాసికిలా, విష్ణుమూర్తి నిద్రించి శేషపాన్పులా మారాడని పురాణాల ప్రకారం నమ్ముతారు. ఇక మానవ మనుగడ విషయానికి వచ్చేసరికి రైతులు పండించే పంటల్ని ఎలుకలు, వేరే క్రిమికీటకాలు పాడు చేయకుండా పాములు వాటిని తిని మనకు రైతుల ఆహారం అందించే ప్రక్రియలో మనకి సహాయపడుతున్నాయని, అందుకని వాటిని రైతులు పూజించి తాము రైతు పని చేసేటప్పుడు పాము కాటుకు గురి కాకుండా ఉండాలని నాగసర్పాలని వేడుకుంటారు. యాంటోనీ వ్యాన్ లివిన్ ఓప్స్ పాము స్పెమ్ ఆకారంలో ఉంటుందని, రెండు పాములు పెనవేసుకుంటే డిఎన్ఏ ఆకారంలో ఉంటుందని 1677 లో కనుగొన్నారు. కానీ 1677 కన్నా ముందే మన సనాతన గ్రంథాల ప్రకారం మరియు గుడి గోపురాల పైన పాము ఆకారం స్పెమ్ గా ఉంటుందని, రెండు పాములు పెనవేసుకుంటే డిఎన్ఏ ఆకారంలో ఉంటుందని శిల్ప రూపంలో చెక్కారు. మన ఋషులు, మహర్షులు ధర్మశాస్త్రాలకు మించిన సైన్స్ లేదు. అందుకనే మన ఆచారాల ప్రకారం నాగదేవతను పూజిస్తే సంతానం కలుగుతుందని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఆధునిక వైద్యంలో కూడా పాము విషంతో మెడిసిన్ తయారు చేసి చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నారు. మనకు కీడు చేసే పాము విషం కూడా మెడికల్లీ చాలా విధాలుగా మనకి సహాయపడుతుంది. పురాతన గ్రంథాలు, శాస్త్రాల ప్రకారం చూసిన, ఆధునిక మానవ శైలిని దృష్టిలో పెట్టి చూసిన నాగసర్పాలకి మానవ మనుగడికి చాలా ముడిపడి ఉంది. అందుకనే నాగదేవతకి కృతజ్ఞతగా తెలియజేస్తూ ఈ ప్రత్యేకంగా నాగుల చవితి రోజు పూజలు చేస్తారు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి.